నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందామండి. మరియు స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నారా? అటువంటి భక్తులకు ఎంత సమయం పడుతుంది దర్శనానికి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఎంత సమయం అనేది దర్శనం కోసం పడుతుందో వివరాలు అనేటివి తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మరి తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ మరియు డిడి టోకెన్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టోకన్లు అనేది ఇస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికైతే సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు స్లాటెడ్ సర్వదర్శనం, దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. మరియు ఎలాంటి టికెట్లు లేకుండా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే దాదాపు 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. మరియు స్వామివారి దర్శనం కోసం వెళ్ళేటువంటి భక్తులు దాదాపు 4 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ, ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు ఒకసారి గమనించగలరు. ఇకపోతే నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకున్నామంటే, నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 64,776 మంది కాగా, నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 24,158 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.9 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే, ఈ రోజుకి సంబంధించిన టికెట్లన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు కంప్లీట్ అయిపోయాయంటే రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ అనేటివి ఈ రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ఈ విషయాన్ని అయితే మీరు గమనించగలరు. ప్రతి ఒక్కరికి ఒక టికెట్ మాత్రమే ఇస్తారండి. ఒకరు తీసుకున్న టికెట్ పైన ఇంకొకరు దర్శనానికి వెళ్ళడానికి అయితే అవకాశం అనేది ఉండదు. ఖచ్చితంగా మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్తేనే ఆఫ్లైన్లో టికెట్స్ అనేది తీసుకోగలరు. తిరుపతిలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి మార్గానికి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ఏరియాల్లో ఉదయం 3 గంటల నుంచే మనకి ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారు. కాకపోతే భక్తులు 2 గంటల నుంచే కౌంటర్లో వేచి ఉండటం అనేది జరుగుతుంది. ఇక శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తులకైతే మెట్టు మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర కానీ లేదా 1240వ మెట్టు దగ్గర కానీ మీకు ఈ ఆఫ్లైన్లో టికెట్స్ అనేటివి ఇవ్వటం అనేది జరుగుతుందండి. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్స్ అనేది తీసుకోగలరు. సో రేపటికి సంబంధించిన టికెట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే అప్డేట్ అయితే చూపించడం జరిగింది. సో కొన్ని రోజులైతే తొందరగానే టికెట్స్ అయిపోతాయండి, కొన్ని రోజులైతే టికెట్లు అనేటివి మిగిలి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ భక్తుల యొక్క రద్దీని బట్టే టికెట్స్ అనేటివి కూడా ఆధారపడి ఉంటాయి. ఈ విషయాన్ని కూడా భక్తులు ఒకసారి గమనించగలరు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారా, వారికి ఎటువంటి టికెట్స్ అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ టికెట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. టికెట్ ఉంటేనే దర్శనమా అంటే అలా ఏమీ లేదండి. టికెట్ లేకపోయినా కూడా మీరు ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే దర్శనానికి కొంత సమయం అయితే పడుతుందండి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ అయితే ఆఫ్లైన్లో మనకి ఇవ్వటం అనేది జరగదండి. మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కావాలి అంటే కనుక మీరు హోమంలో పాల్గొన్న వారైతే కనుక హోమం ద్వారా మీకు 300 రూపాయల దర్శన టికెట్స్ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ హోమానికి మీరు టికెట్ అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుందండి. మరియు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా టికెట్ అనేది సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ఈ హోమం వచ్చి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అండి. మీరు ఆన్లైన్లో దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి టీటీడీ దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యారంటే
అక్కడ మీరు శ్రీవారి ఆర్జిత సేవ పక్కనే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఆప్షన్ ఉంటుందండి. దాంట్లో కనుక మీరు లాగిన్ అయ్యి మీరు కనుక హోమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే హోమంకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఆఫ్లైన్లోనే ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీరు స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇవండి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శన అప్డేట్స్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మరి ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓం నమో వెంకటేశాయ.